హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫ్యామిలీ ఇన్ కొరియా. ఈరోజు మేము సౌత్ కొరియాలోని గోజే అనే సిటీకి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక వీడియోలో అక్కడ జరిగిన ఒక చిన్న మ్యాజిక్ షో పెట్టాను. దాని తర్వాతది ఈ వీడియో అన్నమాట. అది చూసారా, పెద్ద బాల్లా ఉంది కదా, అది బొటానికల్ గార్డెన్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. అందులో నుంచి ఇదొకటి. మేము పార్క్ చేసేసి కారు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. మా వారు టికెట్ తీసుకురావడానికి వెళ్తే నేను ఇక్కడ ఇదంతా షూట్ చేస్తున్నాను. వెదర్ అయితే చాలా కామ్గా, ప్లెజెంట్గా, కూల్గా భలే ఉందన్నమాట ఆ రోజు. నార్మల్గా ఇక్కడ ఎండ, వింటరు అన్నీ ఎక్స్ట్రీమ్ అంట. ఎండ అయితే ఎప్పుడు ఎక్కువ ఉండేది, ఆ రోజైతే చాలా అసలు ఎండే లేదు. అండ్ మా అబ్బాయి చూసారా, అండ్ టికెట్ కూడా తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. లోపల చెప్పాలంటే ఒక చిన్న ఎడారే ఉంది తెలుసా. అసలు ఈ సౌత్ కొరియా వెదర్ ఎప్పుడు కూల్గా ఉండిద్ది. ఇక్కడ ఎడారి ప్రాంతాలు అనేవి లేవు. అలాంటి చోట ఒక ఎడారిని వీళ్ళు క్రియేట్ చేసి దానికి మట్టిలో క్యాక్టస్ అవన్నీ ఉంటాయి కదండి, ఎడారిలో పెరిగే మొక్కలు వాళ్ళు పెంచుతున్నారు. ఇప్పుడు మనం కూడా అది చూడ్డానికే వెళ్తున్నాము. అలాగే లోపలికి వెళ్ళాలంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. క్రాస్ చేసుకొని మనం వెళ్తే అక్కడ బొటానికల్ గార్డెన్ ఉండిద్ది. ఇది దగ్గర నుంచి చూసారా, ఈ వాటర్ మీద స్టోన్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే భలే అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎప్పుడు నేను క్రాస్ చేయలేదు, అందుకే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాము. చూడండి, ఇదంతా ఎడారే, మొక్కలు, చెట్లు, ఎడారిలో పెరిగేవి అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నేను ఇంకొక బొటానికల్ గార్డెన్ కూడా వెళ్ళాను, అది కూడా మీకు చూపిస్తాను. చూసారా ఎంత, అసలు ఇవన్నీ ఎడారిలో పెరిగేవేనండి. లోపల ఎంత ఇదిగా పెంచుతున్నారు. వీళ్ళకి సౌత్ కొరియాలో ఎక్కువ కొండలే ఉంటాయి, సముద్రం ఉండిద్ది, కోస్టల్ ఏరియా అన్నమాట మొత్తం. అది కాకుండా మేముండే ఏరియా అయితే మరీ కోస్టల్ ఏరియా, బీచ్ తప్ప ఏమీ ఉండదు. అందుకే వీళ్ళు బీచ్ ఉన్న చోట ప్రతి చోట ఇలాంటి బొటానికల్ గార్డెన్స్ అని నేచర్కి ఎంతో వాల్యూ ఇచ్చి ఇలాంటివి క్రియేట్ చేసి పెట్టుకున్నారు టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి. ఇవన్నీ ఎడారిలో పెరిగే మొక్కలేనండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ, షార్ట్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఫుల్ వీడియోస్ కూడా చూడండి. నేను సౌత్ కొరియా రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి మీకోసం పెడుతూ ఉంటాను. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా తిరిగిన తర్వాత మేము లంచ్ చేసి దాని తర్వాత బోట్ హౌస్కి వెళ్ళామన్నమాట. చూసారా, ఇదే బోట్ హౌస్. అండ్ వెదర్ చూసారా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి వెదర్ సౌత్ కొరియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూశానండి నేను. నాకైతే చాలా 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 నచ్చింది. డైలీ ఇలాంటి వెదరే ఉండాలనిపించింది. ఇప్పుడు మేము బోటింగ్ చేస్తున్నాము, వాటర్లో ఉన్నాం. ఇదే మా బోట్. అయితే మా వారు డ్రైవ్ చేస్తుంటే మా అబ్బాయి మాత్రం నేను డ్రైవ్ చేస్తా. వాడికి 6 years, కానీ నేను డ్రైవ్ చేస్తా, మీకు రావట్లేదు, నాకు వచ్చు డ్రైవ్ చేయడం అని చెప్పి గోల. చిన్నపిల్లలు అంతే కదా, తెలియకపోయినా తెలుసు అని ఏదో చెప్తారు. వెదర్ అయితే ఎంత బాగుందో చూసారా, ఆ వ్యూ ఎంత బాగుందో చూసారా. ఇలాంటి మంచి మంచి వ్యూస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బోట్ వెళ్తుంది కదా, అది కూడా మా ఫ్రెండ్ ఫ్యామిలీది అనమాట. వాళ్ళు ముందున్నారు, మేము వెనుకున్నాం. నేను వీడియో తీస్తూ స్లోగా వెళ్ళామన్నమాట. అలాగే ఈ బోట్ హౌస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఒక బీచ్కి వెళ్ళామన్నమాట. ఆ బీచ్కి ప్రత్యేకత ఏంటంటే, ఆ బీచ్లో ఇసుక అనేదే ఉండదు, మొత్తం స్టోన్స్ కాదు, పెబుల్స్ బీచ్ అంటారు కదా, ఆ బీచ్కి వెళ్ళాం మేము. ఇక్కడ ఫౌంటైన్ చూసారా ఎంత బాగుందో. ఈ లేక్ మధ్యలో ఉంది ఈ ఫౌంటైన్. ఆ ఫౌంటైన్, ఆ కొండలు, ఆ వ్యూ, ఆ ఫాగ్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బీచ్ చెప్పాను కదా, పెబల్స్ బీచ్ అని. ఇదేనండి ఆ బీచ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వస్తున్న అలల్లో కూడా ఇసుక లేదు, జస్ట్ వాటరే వస్తున్నాయి అన్నమాట. చూడండి పెబల్స్. మేము తీసుకురావడానికి ట్రై చేసాము కానీ కుదరలేదు. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్. ఇలాంటి వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.